రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో చూడగలిగితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తా ఉంది. చదవాలి. విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ దౌర్భాగ్యములు అగునట్లు మీ నీతి వృద్ధి చెందించును. చాలు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం వింటున్నారు కదా. 9వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అంటున్నటువంటి మాటను తెలుసండి. విత్తువానికి విత్తనము దయచేయు దేవుడు. దేవునికి స్తోత్రం. చూడండి, నా వైపు వినండి. విత్తువానికి విత్తనాన్ని ఏం చేశాడు తెలుసా? దయచేసేవాడు దేవుడు. విత్తువాడికి విత్తనాన్ని దయచేసేవాడు. విత్తడానికి వెళ్ళేటువంటి వానికి వాడి చేతికి ఏమి ఇచ్చాడంట దేవుడు? చెప్పండి. విత్తనాలను ఇచ్చాడంట. రే అంటే నువ్వు బాగుపడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడు తన హస్తాన్ని ఇచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని బాగు చేసి పైకి లేవనెత్తుతాడు అనమాట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అందుకని అక్కడ అంటున్నాడు, విత్తువానికి విత్తనము దయచేయు దేవుడు అయినా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మన జీవితంలో మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ఆయన మనందరికీ కూడా దయచేసేవాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, రెండో మాటని జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో చూడగలిగితే ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతున్నాయి. వినండి, నా వైపు చూడండి. రెండోదిగా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, విత్తడానికి నేను బయలుదేరుతున్నాను. ఇలా చూడండి, నా వైపు చూడండి. విత్తడానికి నేను బయలుదేరుతున్నాను. నా చేతిలో ఏమని చెప్పండి? ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి. నేను సంకల్పంతో ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా ఇగో నా భూమిలోకి వెళ్తున్నాను నాయన, ప్రార్థన అనేటువంటి నీ యొక్క పొలంలోకి వెళ్తున్నాను నాయన, ప్రార్థన అనేటువంటి సన్నిధిలోకి వెళ్తున్నాను ప్రభా, మంచిగా వెళ్తున్నాను ప్రభా, యథార్థంగా వెళ్తున్నాను నాయన, నన్ను దీవించు ప్రభా అని చెప్పామనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన చేయిని కూడా పట్టుకుంటాడంట. పట్టుకొని కదండి ఏం చేస్తాడంట? ఏమంటే చెప్పండి, ఏం చేస్తాడు? ఆ విత్తనాన్ని ఏం చేస్తాడు? పట్టుకొని దేవుడు దీవిస్తాడండి. దేవుడు దీవిస్తేనే విత్తనాలు అభివృద్ధి చెందబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని మొట్టమొదటి వచనంలో అన్నాడు, దయచేసేటువంటి దేవుడు అయినా. ఈ దయచేసేటువంటి దేవునికి ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటో చెప్పంటారు ప్రియ దేవుని బిడ్డలారా? ఆ చేతులు ఉన్నటువంటి దయచేసేటువంటి దేవుడు ఎవరైతే నమ్మకంగా నమ్మకంగా ఉంటారో వారిని ఏం చేస్తాడో తెలుసా? దీవిస్తాడు. వీడి సంకల్పం గొప్పది కనుక, ఇప్పుడు వీడు బయలుదేరి వెళ్తున్నాడు కనుక వీడిని దీవించడానికి దేవుడు ఒక్కడే మాత్రమే సమర్థుడు. నువ్వు మంచి మంచి కార్యాలు చేసి మంచి కార్యాల చేత ముందుకు వెళ్తే దేవుని కూడా నేను ఏం చేస్తాడో తెలుసా? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూడగలిగితే దయచేయు దేవుడు. రెండోదిగా దీవెనలు మెండుగా కుమ్మరించేటువంటి దేవుడు. దయచేసే దేవుడు విత్తనాలని, ఆ విత్తనాల మీద నిండుగా ఏం చేస్తాడు చెప్పండి? దీవెనలు కుమ్మరించేటువంటి దేవుడు. ఆ దీవెనలతో పాటు ఏమొస్తుందని అంటే మూడోదిగా మనం చూడగలిగితే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చూడగలిగితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంది. చదవాలి అక్కడ. కాగా దేవుడు తన మహిమదైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతలను తీరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు మొట్టమొదటిగా దయచేసేవాడు, విత్తనాన్ని దయచేసేవాడు. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, విత్తనాన్ని దయచేసిన దేవుడు విత్తనాన్ని దీవించేవాడు. దీవించినటువంటి దేవుడు మూడవదిగా ఆ విత్తనము ద్వారా తన మహిమదైశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. 100 100 1000 ఫలించేటువంటి గొప్ప అద్భుతాన్ని దేవుడు మాత్రమే ఇచ్చేయగలుగుతాడు. కనుక దేవునికి 3 లక్షణాలు ఉన్నాయంట. 3 అద్భుతమైనటువంటి కార్యాలు ఉన్నాయంట. నీ మనసు మంచిదైతే, ఇచ్చేటువంటి మనసు నీదైతే, ఇవ్వాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఆయన అంటండి దయచేసేవాడు, దీవెనలు మెండుగా, రెండోదిగా అనుగ్రహించేటువంటి వాడు, తన మహిమదైశ్వర్యం చొప్పున దీవించుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాడు. అటువంటి దేవుడు మనకి చాలినటువంటి దేవుడు. అందుకనే ఈ రోజున మనం అందరం కూడా పాఠం విన్నాము. ఆ పాఠం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మనం అందరం కూడా విత్తడానికి విత్తనాలు విత్తుటకు విత్తువాడు ఏం చేస్తాడో తెలుసా? బయలుదేరినటువంటి వాడు ఒక సంకల్పంలో బయలుదేరేటువంటి వాడు ఒక నిశ్చిత కలిగి బయలుదేరేటువంటి వాడు ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని కలిగినటువంటి బయలుదేరినటువంటి వాడుగా ఉన్నాడు. దయచేసి వాక్యమైనటువంటి నీవు దయచేసి గమనించండి. నీవు కూడా దేవుడు అనుగ్రహించేటువంటి విత్తనమే. గతంలో నీ తల్లిదండ్రుల గర్భంలో నిన్ను పిండంగా రూపొందించాడు. నువ్వు ఒక విత్తనం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ విత్తనాల నుంచి అనేకమైన విత్తనాలు ఎలాగైతే బయటకు వచ్చాయో, అలనాడు ఎలాగనైతే ఆ
చెట్ల నుండి విత్తనాలు వచ్చాయో ఈరోజు నిజమైనటువంటి విత్తనాలు ఎవరనంటే నీవే దేవునికి. మరి నీవే నిజమైనటువంటి విత్తనంగా ఉన్నప్పుడు ఏమండి, నిజముగా విత్తనాన్ని విత్తుకుంటున్నావా? నిజమైనటువంటి విత్తనాన్ని విత్తుకుంటున్నావా? మన శరీరం బాగు చేయడానికి, మన శరీరాన్ని ఆకలి తీర్చడానికి చెట్లు వేశాడు ఆయన. మన ఆర్థిక పరిస్థితులు బాగుండడానికి, ఆర్థిక పరిస్థితులను బాగు చేయడానికి ఆర్థికంగా దేవుడు సహకరించాడు. మనిషి బాగుండాలంటే ఆర్థిక వ్యవస్థ బాగుండాలి, మనిషి బాగుండాలంటే ఆహార వ్యవస్థ బాగుండాలి. ఈ రెండు ఉంటే సూపర్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, అది కేవలము ఈ లోక సంబంధమైనది మాత్రమే ఆశీర్వాదం. కానీ దేవుడు అంటున్నాడు, విత్తుటకు విత్తువాడు విత్తడానికి ఏం చేశాడు తెలుసా? బయలుదేరాడు. మరి కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి అన్నాడు. మంచి నేల మీద పడ్డాయి అంటే మంచి సంఘంలో పడ్డాయని అర్థం, మంచి వాక్యంలో పడ్డాయని అర్థం, మంచిగా వారు గ్రహించారని అర్థం. మంచిగా వాక్యం అనేటువంటి వాక్యము నీటికి సాదృశ్యంగా ఉంది కనుక నీటిని పీల్చుకున్నాయని అర్థం కదండి. భూమికి సాదృశ్యంగా ఉన్నాయి, భూమిలో ఉన్నారు, సంఘంలో వారు ఉన్నారు, సంఘంలోనికి అది వెళ్ళింది అని అర్థం కదండి. విత్తనం వేస్తాం, దేంట్లో వెళ్తాం? భూమిలో వేస్తాం, నీళ్ళు తర్వాత ఏం చేస్తాం? నీళ్లు పెడతాం. ఇవన్నీ కూడా దేవునికి సాదృశ్యంగా ఉన్నాయి. కప్పి పెడితే కొన్ని రోజుల తర్వాత ఏం చేశాడంటే, నీరు పోసిన వాడు నారు పోయకుండా మానడు. వెంటనే అభివృద్ధి. చూడండి, ఆ రైతుకి ఎప్పుడు సంతోషంగా ఉంటుందని అంటే పిల్లకలు వచ్చినప్పుడు చాలా సంతోషం వచ్చేది. అబ్బా కదండి. విత్తనాలు వేసి వెళ్ళిపోతాడు. ఒక 10 రోజుల తర్వాత నీళ్ళన్నీ పెట్టి వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఎప్పటికీ తనకు సంతోషం తెలుసా? ఆ మొలకలు వచ్చినప్పుడు సంతోషపడతాడు, మరలా ఆ పంట అంతా ఇంటికి వచ్చినప్పుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో తల్లిదండ్రులకు నిన్ను మొలకలుగా ఇచ్చాడు, పెరిగి పెద్ద అయ్యావే, ఇంతకంటే గొప్పదానివి అయ్యావే. మరలా రేపో మాపో దేవుని రెండవ రాకుల్లో కొయ్యబడుతున్నావు. ఆ కొయ్యబడినటువంటి పంట అనబడినటువంటి మనమే. ఏది విత్తుకుంటే ఆ పంటనే కోసినటువంటి మనము మరలా ఎక్కడికి వెళ్తాం తెలుసండి? పరలోక రాజ్యానికి వెళ్ళిపోబోతున్నాం. పంటను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళబోతున్నటువంటి మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి గొప్ప స్థితి ఏంటో తెలుసండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరైతే అటువంటి సిద్ధపాటు కలిగి ఉంటారో దేవుడు వారి జీవితాల్లో మేలు చేస్తాడు. కింద వచనంలో చూస్తుంటే 2వ మాటను చదువుతున్నాను. చివరిగా 2వ కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో చూడగలిగితే చాలా శ్రేష్టమైనటువంటి మాట మనకు కనిపిస్తాం. చూడండి, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోస్తాడు. వినండి, చూడండి, కొద్దిగా వచ్చేవారు వింటున్నారా? కొద్దిగా వచ్చేవారు కొద్దిగానే ఉంటారంట. సమృద్ధిగా వచ్చేవారు సమృద్ధిగానే వస్తారంట. కొద్దిగా ఇచ్చేవారికి కొద్దిగానే ఉంటుంది, సమృద్ధిగా ఇచ్చేవారికి సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అంటున్నాను, నువ్వు సమృద్ధిగా ఎక్కడ కోసుకోగలుగుతావంటే దేవుని మందిరంలోనే కోసుకోగలుగుతావు. నీవు ఎక్కడిచ్చి చూడగలిగితేనే పరలోక రాజ్యంలో మీ ధనము అక్కడ అధికమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే కొద్దిగా ఇచ్చేవాడు కొద్దిగానే కోసుకుంటాడు. ఎక్కువగా ఇచ్చేవాడు, సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధిగా పంటను కోసుకుంటాడు. ఇప్పుడు అంటున్నాను, విత్తువాడు విత్తుటకు ఏం చేశాడు తెలుసా? బయలుదేరాడు. మరి కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో, మరికొన్ని విత్తనాలు త్రోవ పక్కన, మరికొన్ని విత్తనాలు బండ మీద, మరికొన్ని విత్తనాలు ప్రియదేవుని బిడ్డలు గమనించిన మంచి నేల. దయచేసి గమనించండి, చాలా విత్తనాలు వచ్చాయి ఈరోజు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సార్వత్రిక క్రైస్తవ సంఘంలో చాలా విత్తనాలు ఉన్నాయి. దేవుని చేత నిర్మాణం చేయబడినటువంటి విత్తనాలు. దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. ఇక్కడి నుంచి, పంట నుంచి, పాడి నుండి, సమృద్ధి నుంచి, జీవం నుంచి, ఈ సృష్టి నుంచి నేను పోషిస్తున్నాడు. ఆర్థికంగా నేను అభివృద్ధి పరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది పక్కన పెట్టేద్దాం. ఆయన చేయవలసిన ధర్మాన్ని ఆయన చేస్తూనే ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసినటువంటి ఒక ధర్మం ఉంది. ఏంటో తెలుసా? ఆ ధర్మము, అయ్యా నీ సన్నిధానంలో నేను చిరకాలము నీ సన్నిధిలో నేను ఉండులాగున, చిరకాలము నీతో నేను సహవాసం చేయలాగున నాకు ఒక కృపను అనుగ్రహించండి. నేను నీ దాన్ని నాయనా, నేను నీ వాణ్ణి ప్రభువా, నీకు నేను సమర్పించుకుంటున్నాను. నేను నీకు విత్తుకుంటున్నాను. ఈ రోజు నుంచి నా పంట అంతా నీదే, నా ఆస్తి అంతా నీదే, నా హృదయం నీది నాయనా. గమనించండి. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనం నిలబడగలిగితే దేవుడు మనల్ని ఆత్మీయంగా దీవిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మనము రేపొద్దున్న ఒక దినాన్ని మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? పరలోకంలోకి వెళ్ళిపోతాం. పరలోకంలో మన ఆస్తి అధికం అవ్వాలంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ పరలోకం అనబడినటువంటి దేవుని మందిరంలో మనం విత్తుకోవడం నేర్చుకోవాలి. ప్రార్థనతో విత్తుకోండి, వాక్యంతో విత్తుకోండి, కన్నీటితో విత్తుకోండి, బాధలో విత్తుకోండి, ఏడుస్తూ విత్తుకోండి. మీరు ఎలా విత్తుకున్నా పర్వాలేదు కదండి, ఏదైనా పర్వాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, విత్తుకోవడం మాత్రమే దేవునికి కావాల్సింది.
అది ఏ రకంగానైనా పర్వాలేదు. చాలామంది బాధలతో వస్తారు, ప్రార్థన చేస్తారు, కన్నీటితో వస్తారు, ప్రార్థన చేస్తారు. కన్నీటితో వచ్చి బాధలతో ప్రార్థన చేసినప్పటికీ దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు కదా. అది విత్తుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ని వారు ఏం చేస్తారో చూస్తారు. అలాగా అది ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యంగా కానివ్వండి, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం విత్తుకోవడం నేర్చుకోగలిగితే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనకు ఉన్నటువంటి ఒక చక్కటి మాటలు మనం విన్నాము. విత్తడానికి విత్తువాడు బయలుదేరాడు అని విన్నాము. మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనమందరం కూడా అభివృద్ధి చెందాలి. ఏం చేయబడాలంటే మనందరం కూడా అభివృద్ధి చెందబడాలి. ఏ విధంగా అభివృద్ధి చెందబడాలంటే అక్కడ ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట ఏమండి, మీరందరూ కూడా ఏమండి ఆర్థికంగా, ముఖ్యంగా ఆత్మీయంగా మీరందరూ కూడా ప్రభువులో సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ మరలా మనతో ఆశపడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే మీరు అనుభవించవలసినటువంటి ఫలభరితమైనటువంటి జీవితం ఇదే. మీరు అనుభవించవలసినటువంటి ఫలభరితమైన జీవితం ఇదే. ఏది ఆ జీవితం అంటే దేవుడు మన కొరకు అతి త్వరలో ఇవ్వబోతున్నటువంటి పరలోక రాజ్యమే మనం అనుభవించబోతున్నటువంటి గొప్ప జీవితం. మీరు అనుభవించవలసినటువంటి ఫలభరితమైనటువంటి జీవితం ఈ లోక సంబంధమైనది కాదు, అది పరసంబంధమైంది. పరసంబంధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించాలంటే మనం కూడా దేవునిలో నాటబడాలి, విత్తబడాలి, మనం మొలగబడాలి. తద్వారా మనం కూడా ఫలించేటువంటి వారంగా ఉంటాం. నాటబడ్డం అంటే, విత్తబడ్డం అంటే ఏమండి అంటే అర్థం ఏంటో తెలుసా? మనము దేవుని విషయంలో మోకాలు వేసి నాటబడాలి. దేవుని విషయంలో మనము ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఏమండి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఫలించాలి, ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, దేవుని అడుగుజాల్లో నడవాలి, దేవునికి ఏమండి మరింత దగ్గరగా చేరి దేవుని సంతృప్తి పరచాలని ప్రభువు పేరిట మరొకసారి మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన కొన్ని మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమె